సో గైస్ ఇవాళ నా కంప్లీట్ రూమ్ అయితే ఇక మొత్తం చేంజ్ అయితే చేసేస్తాను అనమాట. ఇంతకుముందు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ గో గైస్, లెట్స్ గో. అండ్ ఇది ఒక 3-4 పార్ట్స్ అయితే ఉంటుంది. లెట్స్ గో గైస్, లెట్స్ గో. టేబుల్ వచ్చి పెట్టేది ఈ నుంచి కరెక్ట్, ఈ నుంచి ఇడికైతే కరెక్ట్ సైజ్ అయితే ఉంటుంది అనమాట, 3 దాకా. కాబట్టి ఇంకోటి ఈ గ్లాస్ అయితే మస్తు అయితే యూజ్ అవుతుంది అనమాట. ఎందుకంటే దీనైతే మానిటర్ పెట్టుకోవచ్చు, కింద అయితే కీబోర్డ్ మౌత్ అయితే పెట్టుకొని వాడవచ్చు అనమాట. అండ్ మనకైతే ఇది ఇరిగిపోయింది అనమాట. కింద బేస్ ఉంటుంది, ఇరుగుంటుండే, కానీ ఇది ఇరిగిపోయి కింద అయితే వాడిపోయింది. అండ్ దీంట్లో ఉన్న డ్రాలు ఉన్న సామాన్ మొత్తం కింద అయితే వాడుతున్నాయి అనమాట. కింద ఏం లేదా, వెయిట్ బ్రో, కింద ఏం లేనట్టుంది. ఉందిరా, ఉంది కాబట్టి కార్నర్ నుంచి పడ్డాయి గైస్, బ్యాక్ సైడ్ కార్నర్ నుంచి పడ్డాయి. కాబట్టి ఏం చేయాలంటే ఈ టేబుల్ని అయితే నేను ఒక్కని తీసుకోలేను, ఎందుకంటే స్టేర్స్ అయితే ఎక్కియాల్సి వస్తుంది. అందుకే నేను ఏం చేస్తాను అంటే మొత్తం టేబుల్ మొత్తం ఇప్పేస్తా. ఫస్ట్ ఎట్లా ఇప్పాలంటే ఇది ఒక్కటి పైన పార్ట్ ఒక్కటి ఇట్లా ఇప్పేసినాం అనుకోండి, అప్పుడు ఇది సపరేట్ అయిపోతుంది. అంటే ఇది సపరేట్ కాదు, కానీ ఇది సపరేట్ అయిపోతుంది అనమాట. ఈ పైన పార్ట్ ఒక్కటి ఇప్పేసినాం అనుకోండి, ఇది సపరేట్ అయిపోతుంది. సపరేట్ అయిపోయినప్పుడు మనం ఏం చేస్తామంటే ఆ వెనకాల ఉన్న బోర్డు కూడా ఓడిపోతామంటాం. వద్దు, కానీ ఇది ఇప్పేసినాక ఇది ఇప్పేసినాక అప్పుడు మనం పట్టుకొని లీవ్స్ ఈజీగా లేపుకొని వెళ్ళిపోవచ్చు అనమాట. ఇది ఒకటి పార్ట్ లోపల మీదకి పోయినాక ఈ పార్ట్ ఫిట్ చేసుకున్నాం అనుకోండి, పర్ఫెక్ట్ సెట్ అయిపోతుంది. కానీ ఇప్పుకోవచ్చు, అని దీంతోనే పెద్ద ప్రాబ్లం ఉంది. ఇది అయితే అంత కరెక్ట్ రాదు, బయటికి వెళ్ళింది, ఇదైతే లోపడుకుంది. చెక్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం దీంతో సామాన్ అన్ని ఫస్ట్ తీసేద్దాం. కష్టపడి అయితే మొత్తం టేబుల్ అయితే వండబెట్టిన, అటు ఇటు ఇట్లా ఇది పెట్టి, ఇది అట్ట అనమాట పెట్టి ఇట్లా వండబెట్టినా, కానీ అట్ట జారిపోయి అటు పోయిందనమాట అది పెట్టడానికి. కాబట్టి ఇప్పుడు మనమైతే ఈజీగా స్క్రూస్ అయితే ఇట్లా ఇప్పుకోవచ్చు. నేను చుట్టూ ఇప్పుకోనికి అయితే వస్తలేదు అనమాట ఇప్పితే. అండ్ ఈ డ్రార్స్ కూడా వస్తలేవు. వాటి డ్రార్స్లోకి వెళ్ళి ఇవన్నీ సామాన్ అయితే తీసేసిన, చూడండి సామాన్ అనేది తీసేసిన. ఆ 2 డ్రార్స్లోకి వెళ్ళి తీసేసి ఈడైతే కొన్ని సామాన్ పెట్టిన, ఇలా కొన్ని పడేసిన అనమాట. కాబట్టి మనం ఏం చేయాలంటే ఇక్కడ కింద స్క్రూస్ అయితే తీసేస్తే మనకైతే కింద స్క్రూస్ తీసేస్తే మనకైతే కింద పార్ట్ అయితే వెళ్ళిపోతుంది. అండ్ సైడ్కి ఉన్న డ్రార్స్ అయితే అవి కూడా స్క్రూస్ తీసేసి డ్రార్స్ తీసేస్తే ఒక పని అయిపోతుంది అనమాట. చలో అయితే ఆ పని అయితే వేసేసుకోండి, అయితే చేసిన అయితే మీతో వస్తుంది. చలో. సో గైస్, పెద్ద అడ్డంకి అయితే పడ్డది, ఎందుకంటే ఇక్కడ స్క్రూస్ అయితే ఇప్పేసిన. ఇప్పుడు అక్కడ చెప్పినా కదా, ఇక్కడ స్క్రూస్ ఇప్పేస్తాను, ఇది కూడా ఇప్పేసిన. కానీ ఇటు ఇచ్చైతే కింద అయితే ఒక స్క్రూ ఉంది, మళ్ళా లేపాలా? లేపకుండా దీనికి రాదా? ఏమంటావు? రాదంటావు? మనకి రాదంటావు? అది చూద్దాం. ఏం చేస్తా అంటే నేను లేపుతా ఒకసారి, మళ్ళీ ఒకసారి లేపి మళ్ళీ స్క్రూస్ ఇప్పేసి మళ్ళీ సెట్ చేస్తా. అప్పుడు పండబెట్టినాక అప్పుడు మళ్ళీ ఒకసారి ఇక్కడ చేస్తాను. గైస్, అది అయితే లేపుతున్న టైంకి అయితే ఊసిపోయింది అనమాట. చూడండి, స్క్రూ అయితే ఇరిగిపోయిందా? ఇరిగిపోలేని ఉందన్నమాట స్క్రూ వచ్చేసి. చూడండి, ఊసిపోయింది స్క్రూ లెక్క. అయితే మనం లేపుకున్నప్పుడు అయితే మళ్ళీ స్క్రూ అయితే తీసేద్దాం. అండ్ ఇదన్నమాట మన టేబుల్ పరిస్థితి. ఇదైతే ఒకటి వచ్చేసింది.
ఏదైనా అవసరం లేదు అంతా ఫిట్ చేసుకుంటే మళ్ళీ ఫిట్ చేసుకోవచ్చు. కానీ ఫిట్ చేసుకునే కదా మొత్తం ఖరాబ్ అయిపోయింది ఇది వచ్చేసి కింద మీద, కాబట్టి ఇది అంత అవసరం లేదు. ఇదైతే సైడ్కి అయితే పెట్టేస్తున్నా. ఒక సైడ్కి అయితే పెట్టేసిన. అండ్ మన డ్రాయర్స్ అయితే తీసేసుకోవాలి ఫస్ట్. మెయిన్ డ్రాయర్స్ అండ్ ఇది ఉండని డ్రాయర్స్ తీసేసుకోవాలి. డ్రాయర్స్ తీసేసుకున్నాకైతే అవి ఈ మీద పార్ట్ అయితే తీసేసుకొని మీ టేబుల్ అయితే పట్టుకొని వెళ్ళిపోతుంది అనమాట. చలో ఫస్ట్ అయితే మనం అయితే డ్రాయర్స్ అయితే పెట్టేద్దాం. సో గైస్ పెద్ద ప్రాబ్లం అయిపోయింది అనమాట. మైక్ ఆడ ఉంది, స్టాండర్డ్ ఉంది. టార్చ్ లైట్ పెట్టుకుని లోపల చేస్తుంటే చూడండి కట్ అయిపోయింది, అనిపిస్తుందా? కట్ అయింది అనమాట. బాగా మస్తు డేంజర్ కట్ అయింది. ఈడ కూడా అయింది, అది బ్లడ్ అనుకున్నా. కానీ ఈడ కొంచెం లైట్గా అయింది అండి, ఈడ కొంచెం లైట్గా అయింది. అంటే గీత పడ్డది, మొత్తం కట్ అయింది. అది వేసుకురా అంటే ఈ స్క్రూ అది ఈ అమ్మ 2 సార్లు కట్ అయింది పొడకి. కానీ ఒకసారి నొప్పి అంత లేదు, కానీ ఇప్పుడు నొప్పి మస్తు ఉంది. ఈ కాలు కట్ అయింది ఫస్ట్, తర్వాత ఇప్పుడు ఇది ఈ కాలు కట్ అయింది. బ్లడ్ అనుకుంటుంది గాయస్. చలో ఇంకోటి ఈ స్క్రూ ఒకటి ఉంది. అండ్ స్క్రూ తిప్పేసాలి. ఎట్లా తిప్పాలంటే తిప్పుతానే బెటర్, ఎందుకంటే మళ్ళీ తాగకుండా ఉంటుంది. ఇప్పటికే 2 సార్లు తాకింది, తిప్పేస్తే బెటర్. గ్యాస్ స్క్రూ అయితే తీసేసిన. చూడండి ఇదే స్క్రూ. నీ అమ్మ నన్ను గుచ్చుతావు అని పడేసిన గ్యాస్. అబ్బా అమ్మ ఇంకా వస్తుంది అది, ఇంకా రక్తం అన్న ఉంది. ఇప్పుడు ఇంకా ఇది తీసుకోవాలి స్క్రూ. ఇక్కడ ఇంకోటి లోపల కొన్ని ఉన్నాయి, ఆ స్క్రూ కూడా తీసుకోవాలి. ఇంకేమున్నాయి చూడాలి. ఫోన్ పెట్టి చూద్దాం. ఇంకా ఏం లేవంతా, కొన్ని ఉన్నట్టున్నాయి. తర్వాత చూస్తాను నేనైతే, చూద్దాం. ఫస్ట్ అయితే ఇవి కూడా ఇప్పేసుకుందాం. ఇవి అండ్ ఇది ఇప్పేసుకుంటే కొంచెం బయటకు వచ్చినట్టు ఉంటుంది కాబట్టి అప్పుడు ఇంకా లూజ్ అవుతుంది. కొంచెం ఒక సైడ్ అయితే టైట్ అవుతుంది కాబట్టి మనం అయితే చూసేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇప్పేసుకుందాం. ఇంకా ఫైనల్ అయితే మస్తు కష్టపడి అయితే ఇట్లున్న ఇది ఇంత లూజ్ అయింది. ఇది ఇట్లున్న ఈ పార్ట్ని అయితే లోపలికి అయితే తీసిన అనమాట. మస్తు కష్టపడి ఏదైనా అయితే లాగ్ ఇట్లా కూడా పెడతారా? ఏమో గైస్. ఓకే మనమైతే ఏం చేయాలన్నమాట, నేనైతే పక్కకు పెడదాం. మళ్ళీ అవసరం అవుతుంది, ఎందుకంటే ఫిట్ చేయాలి. మళ్ళీ ఇది ఫిట్ చేస్తే ఒకవేళ అండ్ అంత అవసరం లేదు, ఎందుకంటే మళ్ళీ ఫిట్ చేయాలని మస్తు తిప్పాలి పడాలి. అండ్ టేబుల్ ఇప్పాలంటే మీద పార్ట్ ఈ స్క్రూస్ ఇప్పాలి. అండ్ ఆ కింద స్క్రూస్ ఇప్పేస్తే సెట్ అనమాట. ఇప్పేసి అనుకుంటా ఆల్రెడీ. అండ్ ఇది ఇప్పేస్తే సెట్ అయిపోతుంది. మేము ఇది లేపుకొని మీకైతే వెళ్ళిపోతాం తర్వాత. చలో సో గైస్ ఫైనల్ అయితే మనకైతే చూడండి టేబుల్ అయితే మీద తెప్పేసేసిన. ఇట్లా అంటే నేను మా తాత అయితే వచ్చింది అనమాట, అంటే మా నాని వాళ్ళ కొంచెం దూరం చుట్టం లెక్క అనమాట. ఓకే తెప్పించేసిన. అండ్ ఇంకా స్క్రూలు అయితే తీయలే, దీనికి స్క్రూలు వేయలే కాబట్టి ఇప్పుడు స్క్రూలు వేసుకొని ఆ టేబుల్ అయితే మనం అయితే కరెక్ట్ అయితే సెట్ చేయాలి. సెట్ చేసే కన్నా ముందు మనకైతే అంటే కరెక్ట్ స్క్రూలు సెట్ చేసుకున్నాక ఇది మొత్తం అన్నీ జరిపేసి కరెక్ట్ ఈడ ఉంది కదా కూర్చోబెట్టేసేయాలి. మొత్తం చూసేసినాక అడ్జస్ట్మెంట్ చేసుకొని కూర్చోబెట్టేసి, నాకైతే అలా పట్టదు అని ఇప్పుడు కూడా అనిపిస్తుంది అది. కానీ చూడాలి. నాకు చేసి ఈ కరెక్ట్ ఈ సన్లో ఉంది కదా బట్టలు అయితే ఆ బట్టలు తీసేసి అవన్నీ తీసేసి కరెక్ట్ కూర్చోబెట్టాలి. అప్పుడు మనకైతే ఆ టేబుల్ అంటే గ్లాస్ ఉంటుంది, గ్లాస్ మీద వచ్చేసి ఆ మానిటర్ పెడితే సెట్ అయిపోతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు మీకైతే మొత్తం ఫైనల్ లుక్ అయిపోయాక చూపిస్తాను మీకు. చూడండి ఇప్పుడైతే మనం స్క్రూ అయితే తిప్పించేసుకున్నా. స్క్రూలు అయితే అయిపోయాక అండ్ బెడ్ అయితే కొంచెం పక్కకి జరిపేసి ఆ టేబుల్ వేసుకొని అండ్ ఇది కూలర్ అయితే ఇచ్చేసేసి బెడ్ని అయితే చేసేది. మీ డే 1 అయితే చాలా చేసినాం అనమాట. డే 2లో అంత ఉండకపోవచ్చు, ఎందుకంటే డే 1లోనే అలా చాలా చేసినాం అనమాట. మనం వచ్చేసి డే 2లో ఉంటే కొంచెం చిన్న పనులు అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ టేబుల్ జరపడానికి అయితే మొత్తం అన్నీ సెట్ చేద్దాం తర్వాత. ఓకే ఫస్ట్ అయితే టేబుల్కి అయితే స్క్రూ తీసుకుందాం. చలో డన్ అయితే ఏదైనా మొత్తం అండ్ ఈ మంచం వచ్చేసి ఇలా అయితే వేసుకోవాలన్నా. ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుంది, గ్యాప్లో చూద్దాం ఏమవుతుందేమో గ్యాప్. ఓకే సరే ఫస్ట్ అయితే మనకి మంచం అయితే
మొత్తం నాకైతే టేబుల్ రావడానికి అయితే రెడీ అయిపోయింది అనమాట. కైట్స్ చూడండి. ఓకే, డోంట్ మైండ్. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేయండి అది ఇప్పుడు అండ్ కైట్స్ అయితే వదిలేసేయండి. ఇప్పుడు వచ్చేసి మనం ఏం చేద్దామంటే ఉన్న సామాన్లన్నీ తీసేసి అంటే ఈడ పెట్టాలంటే అటు మూలకు పెడదామా, అటు మూలకు పెడితే నడవని పని. అసలు నేను ఇక్కడైతే గ్యాప్ ఉంటుంది కొంచెం అనుకున్నా, ఇది కొంచెం కూడా గింతనే ఉంది, ఒక జానాడు గ్యాప్ ఉంది, ఉంటుంది అనుకున్న గ్యాప్ వచ్చేసి, కానీ లేదు. అండ్ ఈ సామాన్ వచ్చేసి మూలకైతే పోతాయి. అండ్ కూలర్ వచ్చేసి ఈడ వస్తుంది. అండ్ ఆ టేబుల్ వచ్చేసి ఈడ వస్తుంది అనమాట. ఒక చూద్దాం టేబుల్ వస్తుందో రాదు. అండ్ టేబుల్ అయితే తీసుకుని వద్దాం. ఓకే గైస్, ఫైనల్ టేబుల్ అయితే వచ్చేసింది అనమాట. తీసుకొచ్చిన టేబుల్ రాలే గైస్, వస్తలేదు. అచ్చడి పిల్లర్ లేకపోతే అంటే ఇది పిల్లర్ అనమాట చూడండి. ఈ పిల్లర్ లేకపోతే కరెక్ట్ టేబుల్ అయితే సెట్ అవుతుండే. సేమ్ ఆ పిల్లర్ ఎంత ఉందో అంతనే గ్యాప్ వచ్చింది అనమాట. సైడ్ కరెక్ట్ సెట్ అవుతుంది. డోర్ కూడా మంచిగా తెరుచుకొని బంద్ అవుతుంది. సో గైస్, ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది అనమాట. ఎందుకు చేంజ్ అంటే మా అక్కడ కొంచెం చెప్పింది అనమాట. ఎందుకంటే టేబుల్ అంటే మంచం అయితే అట్లా పెట్టొద్దు అనమాట, అట్లా పెట్టొద్దని చెప్పింది. అండ్ మా అక్క అట్లా చెప్పినందుకు నేను మళ్ళీ రీసెట్ అయితే చేసేసిన అనమాట. ఓకే, అండ్ ఈ టేబుల్ వచ్చేసి గిన్నె ఉంటుంది. అండ్ మనకు వచ్చేసి అది ఇట్లా పెడతామంటే కానీ ఇట్లా పెట్టా, అది ఈ టేబుల్ ఇటు వస్తుంది. ఎందుకు దూరం పెడుతున్నా అంటే కనెక్ట్ చేయొచ్చు. నేను ఏది ఇలా సెట్ చేద్దాం అనుకున్నా. అసలు నా ప్లాన్ వేరే ఉండే, కానీ నా ప్లాన్ మొత్తం వృధా అయిపోయింది గైస్. నో 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 లేకపోతే ఇలా చేయొచ్చు కదా. ఎలా అంటే మంచం ఇంట్లోనే ఉండని, ఆ టేబుల్ అట్లా పెడదాం. ఒకవేళ చైర్ ఏనే రాకపోతే మా నార్మల్ చైర్ వేసుకోవచ్చు. అండ్ తీసి ఇక్కడ పెట్టవచ్చు. ఎట్లా మై ప్లాన్ సక్సెస్. అట్లనే చేద్దాం మళ్ళీ ఒకసారి. రూమ్ అయితే చూడండి ఆమె అయిపోయింది. ఇప్పుడైతే చాలా వీడియో అయితే చాలా లేని అయిపోయింది అనమాట. కాబట్టి మనం ఫటాఫట్ దీని మీద సామాన్ అయితే మొత్తం తీసేసిన. అండ్ మంచం మీద జరిపేసి ఆ టేబుల్ అయితే ఇట్లా అని క్రాస్గా తీసుకొస్తే అయిపోతుంది. ఇప్పుడైతే తీసేసి బయట అయితే పెట్టాలి. లెట్స్ గో, బయట అయితే పెడదాం. ఓకే గైస్, చూడండి ఇప్పుడైతే టేబుల్ అయితే సెట్ అయింది. కానీ ఎంత గ్యాప్ వచ్చింది చూడండి. ఇది ఎందుకు సెట్ అవుతుంది అంటే ఈ టైల్ వల్ల. ఈ టైల్ అయితే సెట్ అవుతుంది. అండ్ ఇది వదిలేస్తాం. అండ్ ఇది తీసేయలేము కాబట్టి ఏం చేద్దామంటే మళ్ళీ అటు సైడ్ అయితే సెట్ చేయొచ్చు. ఎందుకంటే ఏదైతే మేము ఎట్లైనా వాడాం, ఇది సెట్ చేస్తే బెటర్. అండ్ స్విచ్ బోర్డ్ కూడా ఇన్న ఉంది కాబట్టి ఓకే. అండ్ టేబుల్ అయితే ఇన్న ఉంటుంది. అండ్ ఇది పట్టి బయటకు తీసుకొచ్చేస్తే అయిపోతుంది. అది ఇదేంద్రా ఇది విరిగిపోయింది చెక్క ముక్క. ఓకే, ఇప్పుడు వచ్చేసి మనం టేబుల్ అయితే అక్కడ సెట్ చేసేస్తాం. సో గైస్, ఆల్రెడీ అంత అయిపోయింది అనమాట. ఇప్పుడు వచ్చేసి ఇది పార్ట్ 1, పార్ట్ 2 కూడా ఉంటుంది దీనికైతే. అది పార్ట్ 2 రేపే నేను అప్లోడ్ చేస్తాను. ఓకే, అండ్ మనం ఇంకోటి ఇప్పుడే పార్ట్ 2 అనిపించిపోయినా కానీ మిక్స్ చేయవచ్చు. కానీ ఇది ఆల్రెడీ చాలా మంది అయిపోయింది వీడియో వచ్చేసి. అండ్ ఈ వీడియోలో ఏమేమి మెయిన్ పార్ట్స్ ఉన్నాయో చూపించిన అందుకే నేను సైడ్ పార్ట్స్ చూపించలేదు. సైడ్ పార్ట్స్ చూపిస్తే మొత్తం వీడియో వచ్చేసి చాలా లెంది అయిపోయి మొత్తం ఖరాబ్ అవుతుంది అనమాట వీడియో వచ్చేసి. అందుకే ఎక్కువ లెంది పార్ట్ అయితే చూపించలేదు. కాబట్టి నేను ఓన్లీ మెయిన్ పార్ట్స్ చూపించిన ఏమేమి ఉన్నాయో. అండ్ నా కాళ్ళకి చూడండి దెబ్బ తాకినాయి. మొత్తం ఎట్లా అయిపోయింది చూసారా. అది చెప్పులు అంటే ఇప్పుడు కిందకి మీద తిరిగినా ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ అది చూపించలేదు కదా వీడియోలో. అది తిరిగినందుకే ఇంకెక్కువ దుమ్ము పట్టేసింది. అది తుడుచుకోలేదు ఇంకా. ఒక ఉండని అట్లనే. ఇప్పుడు టేబుల్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట. అండ్ మనది వచ్చేసి ల్యాప్టాప్ అయితే ఇది వచ్చేస్తుంది. ఈ టీవీ అయితే ఇది ఉంటుంది. టీవీ ఎందుకంటే చెప్తాను మీకు నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 అయితే ఉంటుంది. ఈ ప్లగ్ వచ్చేసి ఇది ఉంటుంది అనమాట, అర్థమైందా. అండ్ ప్లగ్ వచ్చేసి ఎక్స్టెన్షన్ బాక్స్ వచ్చేసి బ్యాక్ సైడ్కి దీని బ్యాక్ సైడ్ ఉంటుంది అనమాట. ఈ బ్యాక్ సైడ్ నుండి ఏదైతే ల్యాప్టాప్ వస్తుంది. అండ్ మన కీబోర్డ్ మౌస్ అయితే ఇది వచ్చేస్తుంది. అండ్ అంతే అనమాట. ఇంకా మన సామాన్ ఉంటే డ్రావర్లు అయితే పెట్టేసుకోవచ్చు. అది డ్రావర్ అయితే క్రాస్ అయిపోయింది ఎందుకంటే ఆ కిందకి వెళ్ళి టేబుల్ అయితే తీసేసిన కాబట్టి క్రాస్ అయింది. అండ్ అవన్నీ డోర్ మైండ్ అనమాట, అది వదిలేసేయండి. అండ్ ఇది మన వీడియో అనమాట. ఇది ఎంతమంది నచ్చిందో నాకైతే నచ్చకపోవచ్చు అనమాట. ఎవరంతా చేయలే, నేనైతే హార్డ్ వర్క్ అయితే మస్తు చేసిన. కళ్ళు దుమ్ము కూడా వేయింది చూడండి. కన్ను అయితే మస్తు నొప్పి వస్తుంది. ఇప్పుడు అక్కడ కిటికీ కాడికి కానీ టేబుల్ దుమ్ము పోయినా ఆ కిటికీ కాడికి ఫుల్ కళ్ళకి దుమ్ము పోయింది. చేతిలో దుమ్ము ఉండే ఇట్లా కిటికీ కాడికి పోయి వాష్ బేసిన్ దగ్గర వాషింగ్ చేసుకున్నాం అనుకుంటే ఒకసారి ఇట్లా పోయేసరికి కిటికీలో మస్తు దుమ్ము వచ్చింది, కళ్ళలో పోయింది అనమాట. షర్ట్ కూడా పడ్డది, షర్ట్ మీద మొత్తం దుమ్ము ఊడ్చుకున్నాయి. అండ్ ఇదనమాట మన టేబుల్ వచ్చేసి. అండ్ పార్ట్ 2 వచ్చేసి మొత్తం అన్ని ఐటమ్స్ అయితే పెడతాం మన దగ్గర ఉన్నాయని. అండ్ మన ఐటమ్స్ వచ్చేసి ఇన్ని ఉన్నాయి. మన ల్యాప్టాప్, మౌస్, అవన్నీ కీబోర్డ్ అన్నీ తిన్నాయి అనమాట. ఆ ఐటమ్స్ అన్నీ పెడతా. అండ్ ఇప్పుడు వచ్చేసి ఇదే అనమాట మన వీడియో వచ్చేసి. అండ్ ఇది ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇది నెక్స్ట్ పార్ట్ కూడా ఉంటుంది. అండ్ ఇంత మంచి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఇది గైస్ నెక్స్ట్ వీడియోకి వెళ్తాను. బై బై గైస్, బై బాయ్.